హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన జేఏసీ సమావేశం అండి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే 10 శుభవార్తలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఎంతో కాలంగా అత్యంత ఆసక్తితో, ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి జీతభత్యాల సమస్యలు మరియు పెండింగ్ డిమాండ్లపై ఇప్పుడే ఒక అత్యంత కీలకమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ యొక్క సమాచారం ప్రకారంగా ఉద్యోగులకు, ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించడమే కాకుండా వారి భవిష్యత్తుపై ఒక స్పష్టమైన భరోసానైతే కల్పిస్తోంది. మరి గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క జేఎస్‌సీ సమావేశం, ఉన్నత స్థాయి ఉమ్మడి సమావేశం ఎట్టకేలకు అత్యంత విజయవంతంగా ముగిసింది. మరి ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగ వర్గాల ఆర్థిక గమనానికి, ఆహ్, మార్చే కొత్త వేతన సవరణ అంటే న్యూ పీఆర్‌సీ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అయితే ఆమోదం తెలపడం ఒక చారిత్రాత్మక ముందడుగుగా భావించవచ్చు. అయితే గత 2 ఏళ్ల కాలం నుంచి పెరుగుతున్న ధరలతో గనుక పోలిస్తే జీతాలు గాని, పెన్షన్‌లు గాని సరిపోక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగులందరికీ గూడా, అలాగే వారిపై ఆధారపడి ఉన్న పెన్షనర్ల కుటుంబాలకి ఇక నుంచి మంచి రోజులు అని చెప్పొచ్చు. అంటే ఒక రకమైన సువర్ణ కాలం ప్రారంభం కాబోతుందనైతే చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ మహా సమావేశంలో తీసుకున్న నిర్ణయం, ప్రతి నిర్ణయం కూడా చర్చించి, ప్రతి అంశం గూడా ముఖ్యంగా పీఆర్‌సీ ఫిట్‌మెంట్ రేట్లు, విడుదల కాబోయే జీవోల వివరాలు మరియు ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన విధి విధానాలను మనం లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్‌గా రాష్ట్రంలో కొత్త వేతన సవరణ కమిషన్, న్యూ పీఆర్‌సీ అమలుతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ, పెన్షనర్లకు ఇవ్వవలసినటువంటి ఈ యొక్క ఐఆర్ మధ్యంతర భృతి, అలాగే గత కొన్ని నెలలుగా ట్రెజరీలలో ఆగిపోయిన వివిధ రకాల మెడికల్ మరియు ట్రావెల్ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లుల క్లియరెన్స్ వంటి అంశాలపై ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి వీటితో పాటు అత్యంత వివాదాస్పదమైన మరియు భావోద్వేగపూరితమైనటువంటి ఓపీఎస్ అండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈ యొక్క పునరుద్ధరణ వంటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా తాము అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికీ ఆయా సమస్యలనేవి పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వృద్ధ పెన్షనర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారనమాట. మరి పచారీ కొట్టు నుండి పచారీ కొట్టు ధరల నుండి పిల్లల విదేశీ చదువుల వరకు కూడా అన్ని ఖర్చులు కూడా ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ యొక్క కొత్త అప్డేటు ఉద్యోగుల గుండెల్లో కొత్త ఆశలను చిగురింపజేసిందనే చెప్పాలి. ముఖ్యంగా సమాజంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ఉద్యోగి బ్రతుకు భారంగా మారింది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తుంటే పాత జీతాలతో ఇల్లు గడవడం కష్టమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధలు, పిల్లల ఉన్నత చదువుల ఫీజు మరియు వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య వైద్య ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిజంగానే దయనీయంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయటం అందులో
ఉద్యోగ సంఘాల నేతలు తమ ఆవేదనను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఒక గొప్ప పరిణామము. అయితే కార్యదర్శి గారు కార్యదర్శి గారి టేబుల్ మీదకు చేరిన ప్రతి సమస్యను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని అయితే హామీ ఇవ్వటం అనేది ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ యొక్క సుదీర్ఘ చర్చల సమావేశంలో అన్నిటికంటే ప్రధానంగా చర్చకు వచ్చిన అంశము ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్. ఎంతకాలంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వద్ద ఉద్యోగులు ఎదుర్కొంటున్న అవమానాలకు, ఇబ్బందులకు ముగింపు పలకాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి వచ్చే జూన్ 2వ తేదీన అంటే మనకు ఇంకో 10 రోజులుంటుంది. సో, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నూతన విధి విధానాలతో కూడినటువంటి కొత్త ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైద్య ఖర్చులు సామాన్యులకు ఆహ్, అద అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకోవాలన్నా లక్షలాది రూపాయలైతే ఖర్చవుతోంది. అటువంటి సమయంలో హెల్త్ కార్డ్‌లు పనిచేయక ఉద్యోగులు ప్రైవేట్ నుంచి అప్పు తెచ్చి వైద్యం చేయించుకోవాల్సి అయితే వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గూడా. మరి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఉద్యోగుల జీతం నుండి 1.5% మినహాయింపు అంటే కట్ చేసి దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద 1.5% ప్రభుత్వము ఈ విధంగా కలిపి ఒక స్వతంత్ర ట్రస్ట్‌నైతే ఏర్పాటు చేయబోతోంది. ఈ ట్రస్ట్ నేరుగా ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని ఉద్యోగులకు ఒక పైసా ఖర్చు లేకుండా క్యాష్‌లెస్ వైద్యం అందేలాగైతే చూస్తుంది. దీని విధి విధానం అయితే ఈ విధంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగ లోకమంతా ఆశగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్‌సీ నివేదిక ఇప్పుడు తుది దశకు చేరుకుందని అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాత జీతాలు ద్రవ్యోల్బణానికి ఏమాత్రం సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి ఫిట్‌మెంట్ శాతాన్ని ఖరారు చేయనుంది. ఒకవేళ పీఆర్‌సీ అమలుకు మరికొంత సమయం పడితే ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర భృతి ప్రకటించే అంశాన్ని కూడా ప్రభుత్వం అయితే తీవ్రంగా పరిశీలిస్తోంది. మరి తద్వారా ఉద్యోగుల చేతికి కొంత అమౌంట్ అనేది కొంత నగదు అందే అవకాశం అయితే ఉంటుంది. సో, దీంతో పాటుగా ట్రెజరీలలో పేరుకుపోయిన మెడికల్ బిల్లులు, టీఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ఒక 100 రోజుల ప్రణాళికను ప్రకటించింది. అంటే రాబోయే 3 నెలల్లోపు ప్రతి పైసా ఉద్యోగి ఖాతాలో చేరేలాగా చర్యలైతే తీసుకుంటామని సీఎస్ గారు భరోసా ఇచ్చి ఉన్నారు. మరోవైపు 2003 డీజీసీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ సమస్యలు మరియు సీపీఎస్ రద్దుపై కూడా చర్చలు జరిగాయి. సో, సీపీఎస్ వల్ల ఈ మేరకు రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత ఉండటం లేదని, కాబట్టి పాత పెన్షన్ విధానమే ముద్దని ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరి దీనిపై ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చర్చించి త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి కలెక్టర్ల ఆహ్, ఆధ్వర్యంలో ప్రతి నెల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం ఒక అద్భుతమైన సంస్కరణ. మరి దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగుల సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలాగా స్పోర్ట్స్ కేటగిరీ పరిధిని పెంచడం అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా వారికి వారానికి 5 రోజుల పని దినాలను ఈ అంశాన్ని పరిశీలించడం వంటి నిర్ణయాలు ఉద్యోగుల పనితీరును మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి అని చెప్పేసి ఆశిద్దాము. కష్టపడి పనిచేసినటువంటి ఉద్యోగులకి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ సమావేశం ద్వారా కలిగించింది. సో, వేతన సవరణ నివేదిక తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఫిట్‌మెంట్‌కు ప్రకటన వెలువడనుంది. సో, 2వ తేదీ నుంచి కొత్త హెల్త్ కార్డ్‌ల ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే ట్రెజరీలో ఉన్న అన్ని రకాల పెండింగ్ బిల్లులను 100 రోజుల లోపల క్లియర్ చేస్తారు. ప్రతి జిల్లాలో గూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మీటింగులైతే నిర్వహిస్తారు. స్పోర్ట్స్ బదిలీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వాములను కూడా స్పోర్ట్స్ కేటగిరీలోకి పరిగణించి బదిలీలకు అవకాశం కల్పిస్తారు.
మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ ఆలస్యమైతే ఆలోపు ఉద్యోగులకు ఇచ్చే ఐఆర్ అంశం పరిశీలనలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు చిరకాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలైతే తీసుకుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కొత్త పీఆర్సీ జూన్ 2 నుంచి, కొత్త హెల్త్ స్కీమ్ మరియు 100 రోజుల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సీఎస్ గారు స్పష్టమైనటువంటి హామీ అయితే ఇచ్చారు. మరి జిల్లా స్థాయి సమస్యలపై పరిష్కారానికి కలెక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పడం మరియు బదిలీల నియామకాలను సరళతరం చేయడము ద్వారా ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం కొత్త ఆశలనైతే నింపిందనే చెప్పవచ్చు.